హలో ఆల్ టుడే యూబీఐ ఎల్బిఓ ఎగ్జామ్ నేను అటెంప్ట్ చేశాను. సో మై అటెంప్ట్స్ ఎగ్జామ్ లెవెల్ అండ్ సెక్షన్ వైజ్ అనాలిసిస్ ఈ వీడియోలో చూద్దాము. నా ఎగ్జామ్ మార్నింగ్ 7:30 జరిగింది, షిఫ్ట్ 1. ద లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ఈజ్ ఈజీ టు మోడరేట్. ఇట్ మీన్స్ ఐ ఫీల్ ఐబీపీఎస్ ఆర్ఆర్పీ క్లర్క్ ప్రిలిమ్స్ లెవెల్లో ఉంది ఎగ్జామ్. చెప్పాలంటే చాలా ఈజీగా ఉంది. సో ఈజీగా ఉంది అంటే కట్ ఆఫ్ కూడా హై ఉంటుంది. నా సెక్షన్ వైజ్ అటెంప్ట్స్ చూద్దాము. రీజనింగ్లో 45 క్వశ్చన్స్కి నేను 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. నాకు ఇంకా 20 మినిట్స్ మిగిలింది. నేను ఇన్పుట్ అవుట్పుట్ ట్రై చేశాను, బట్ అది నాకు థాట్ రాలేదు, నాకు ఆన్సర్ రాలేదు. సో ఐ లీవ్ ఇట్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ 22 అటెంప్ట్ చేశాను. ఐ డిడెంట్ హ్యావ్ ఎనీ యాక్యురసీ, బట్ ఇన్ క్వాంట్ ఐ అటెంప్టెడ్ 30 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 35. సో ఆ 5 క్వశ్చన్స్ నాకు 1 నెంబర్ సిరీస్ రాలేదు అండ్ డేటా సఫిషియన్సీ నేను చేయలేదు. అండ్ ఇంగ్లీష్ 29 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ మై అటెంప్ట్స్. కమింగ్ టు ద డిస్క్రిప్టివ్ అండ్ లెటర్ రైటింగ్, నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఈజీ టాపిక్ అని టైప్ చేయొచ్చు అనిపించింది అండ్ కంపేర్ టు టాపిక్ 1. అండ్ ఐ హ్యావ్ ద టైపింగ్ స్పీడ్ నాలెడ్జ్. సో నాకు చాలా యూజ్ అయ్యింది అండ్ విదిన్ టైంలో నేను టోటల్ వర్డ్స్ నేను కంప్లీట్ చేయగలిగాను. లెటర్ రైటింగ్ అండ్ డిస్క్రిప్టివ్ బోత్. కమింగ్ టు ద లెటర్ రైటింగ్, సో వాడు ఇన్స్పెక్టర్ ఫర్ కంప్లైనింగ్ అబౌట్ ఇంక్రీజింగ్ వర్కింగ్ అవర్స్ అండ్ మన వర్క్ చేసే ఏరియాలో ఏమైనా డిఫికల్టీస్ ఉన్నా సో దాని రిలేటెడ్ లెటర్ రాయమని చెప్పి టాపిక్ వచ్చింది. సో నాకు ఇది ఈజీగా అనిపించింది. నేను ఈ ఫార్మల్ లెటర్ని నేను చూస్ చేసుకున్నాను. సో ఫైనల్లీ ఓవరాల్ ఎగ్జామ్ వాజ్ వెరీ వెరీ ఈజీ. సో కట్ ఆఫ్ విల్ బి డెఫినెట్లీ హై. This is my overall exam experience. So please, I will kind request you to please subscribe my YouTube channel. Thank you.